ఏపీ ఎప్సెట్కి కానీ లేదా టీఎస్ ఎప్సెట్కి కానీ కోచింగ్ క్లాసెస్ షార్ట్ టర్మ్ దట్ ఈస్ క్రాష్ కోర్సు మన రామానుజన్ అకాడమీలో మార్చి 20వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది అనే విషయం ఆల్రెడీ చెప్పబడింది. దీన్ని రిఫరెన్స్లో చాలా మంది స్టూడెంట్స్ అగైన్ అండ్ అగైన్ డౌట్ అడుగుతున్నారు, సార్ మీ దగ్గర క్లాసెస్ ఎలా ఉంటాయి, ప్యాటర్న్ ఆఫ్ షార్ట్ టర్మ్ కోచింగ్ ఎలా ఉంటుంది, సిలబస్ మొత్తాన్ని ఈ షార్ట్ టర్మ్లో దట్ ఈస్ 60 డేస్లో కంప్లీట్ చేయగలరా, మమ్మల్ని ఈ 60 డేస్లో ప్రాపర్లీ ఎప్సెట్ ఎగ్జామ్స్ దానికి మీరు పర్ఫెక్ట్లీ ప్రిపేర్ చేయగలిగే ప్రోగ్రామ్ ఏంటి, దీని గురించి అడుగుతున్నారు. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్లో, అన్ని కాలేజెస్ అని చెప్పను కానీ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్లో జరుగుతున్నట్టు ఈ 60 డేస్ ఆల్రెడీ ప్రిపరేషన్ మీకు అయిపోయింది అనే ఉద్దేశంతో అగైన్ అండ్ అగైన్ మాక్ టెస్టులు కండక్ట్ చేసి జస్ట్ ఈ మాక్ టెస్టుల ద్వారా మీ షార్ట్ టర్మ్ కోచింగ్ అయిపోయింది కాబట్టి ఇలా ముగించే పరిస్థితి అయితే మాత్రం రామానుజన్ అకాడమీలో ఉండదు. మన దగ్గర వచ్చేటప్పటికల్లా షార్ట్ టర్మ్ కోచింగ్ కి ఫర్ ఏపీ ఎప్సెట్ కానీ లేదా టీఎస్ ఎప్సెట్ కానీ వచ్చే స్టూడెంట్స్ ని ఆబ్జెక్టివ్లీ ఎప్సెట్ కి సంబంధించిన కోచింగ్ ప్రాపర్లీ అందలేదు అనే ఉద్దేశంతోనే మేము తీసుకుంటాం. తీసుకున్న తర్వాత కూడా ఆ స్టూడెంట్ ని అదే ప్రొసీజర్లో ప్రిపేర్ చేయించడం జరుగుతుంది. అంటే ప్రతి కాన్సెప్ట్స్ని బేసిక్స్ నుంచి కవర్ చేసుకుంటూ ఎక్కడెక్కడైతే బేసిక్స్ ఇన్ఫర్మేషన్ నీడెడ్ అవుతుందో అక్కడ వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ క్లాసెస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ కంప్లీట్ సిలబస్ క్లాసెస్ జరుగుతాయి అండ్ దాని యొక్క స్టడీ మెటీరియల్ ఎవ్రీ చాప్టర్ కంప్లీషన్ తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 60 డేస్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. 60 డేస్లో ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ కనుక సిలబస్ తీసుకున్నట్టయితే గట్టిగా 30 to 35 చాప్టర్స్ ఉన్నాయి. డేకి ఒక చాప్టర్ని కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే ఈ 60 డేస్లో సిలబస్ అవుదా? ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఒక్కొక్క దానిలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలుపుకుంటే మెయిన్ వెయిటేజ్ 35+ వెయిటేజ్తో కనుక మీరు చూసుకున్నట్టయితే ఒక 15 నుంచి 16 చాప్టర్స్ ఉన్నాయి. ఆల్టర్నేట్ డేస్ పర్ డే ఒక చాప్టర్ ఫిజిక్స్ ఒక చాప్టర్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసుకుంటే సిలబస్ కంప్లీట్ అవ్వదా? అంత కష్టమా? కాబట్టి 60 డేస్ ప్లాన్లో మీరు గనక ప్రాపర్లీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలిగితే మీ సిలబస్ కంప్లీషన్ ప్రాపర్లీ 100% అవుతుంది. రెండోది ఐఐటి మెయిన్స్ అండ్ అడ్వాన్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఎప్సెట్కి వేరియేషన్ ఏంటంటే మీకు ఎవ్రీ చాప్టర్ నుంచి ఒక బిట్ వస్తుంది. ఎస్ దెర్ ఇస్ ఏ చేంజ్ ఇన్ ద వెయిటేజ్. కొన్ని చాప్టర్స్ నుంచి 3 బిట్స్ వస్తాయి, కొన్ని చాప్టర్స్ నుంచి 5 బిట్స్ వస్తాయి. కానీ ప్రతి చాప్టర్ నుంచి ఒక బిట్ అయితే మాత్రం కంపల్సరీ వస్తుంది. దీన్ని చూసుకుంటూ ఏ చాప్టర్ మీద ఏ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మీకు బిట్స్ అడుగుతున్నాడో అలా ప్రాపర్లీ కనుక కోచింగ్ అందించినట్టయితే డెఫినెట్లీ సిలబస్ని కంప్లీట్ చేసుకోవచ్చు అండ్ అవుట్ ఆఫ్ 160 మినిమం 120+ మార్క్స్ని ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ షార్ట్ టర్మ్లో అన్ని షార్ట్ కట్సే వాడతారు. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీకు దేనికి షార్ట్ కట్స్ ఉండవండి, ఓన్లీ కాన్సెప్ట్ మాత్రమే ఉంటుంది. కాకపోతే కాన్సెప్ట్ని కంప్లీట్లీ నేర్చుకుంటున్నారా లేదా కాన్సెప్ట్ని ప్రిసైజ్లీ ఎగ్జిక్యూట్ చేస్తున్నారా అనేది పాయింట్. షార్ట్ టర్మ్లో ఎవరైనా కాన్సెప్ట్ తెలిసిందాన్ని ప్రిసైజ్లీ వాడుతున్నారు కాబట్టి దాన్ని మోస్ట్ ఆఫ్ ద కోచింగ్ ఇన్స్టిట్యూషన్ షార్ట్ కట్స్ మేము ఈ షార్ట్ కట్స్ చెప్తాం, ఆ షార్ట్ కట్స్ చెప్తాం, నథింగ్. మీరు కాన్సెప్ట్ క్లియర్గా ఉండండి. ఆ కాన్సెప్ట్ మీద బేస్ అయ్యి క్వశ్చన్ ఎటు నుంచి అడిగినా మీరు ఈజీలీ ఆన్సర్ చేయగలిగే క్యాపబిలిటీలో ఉంటారు అండ్ హెన్స్ రేపు ఎంసెట్లో మంచి మార్క్స్ గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో మీరు ఈ ప్యాటర్న్ ఆఫ్ కోచింగ్ని కనుక ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే ఎస్ డెఫినెట్లీ వెల్కమ్ టు ద రామానుజన్ అకాడమీ. లేదు మాకు రోజుకు 2 షార్ట్ కట్లు నేర్పించాలి, దాంతో కంప్లీట్ అయిపోవాలి అండ్ రోజుకి 4 మాక్ టెస్టులు కండక్ట్ చేయాలి, ఈ పద్ధతిలో అయితే కనుక రామానుజన్ అకాడమీ మీకు అస్సలు సజెస్టబుల్ కాదు. ఓకేనా? ఆల్ ది బెస్ట్.